హలో వ్యూవర్స్, అందరికీ నమస్కారం. రేపు గురువారం పంచమి కలిసి వచ్చాయి. గురువారం పంచమి కలిసి వస్తే ఆ యోగాన్ని గురు పంచమి యోగం అంటారు. గురువారం అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అలాగే పంచమి తిథి అన్నా కూడా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. పంచమి తిథి రోజే లక్ష్మీదేవి పాల సముద్రం నుంచి ఉద్భవించిందని పురాణాలలో ఉంది. గురువారం మరియు పంచమి కలిసి వస్తే అది గురు పంచమి యోగం ఉందని జ్యోతిష్య పండితులు చెప్తున్నారు. ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. అయితే ఈ గురు పంచమి యోగం ఉన్న రోజున సాయంత్రం 6 తర్వాత గ్యాస్ స్టవ్ కింద ఇది పెడితే చాలు, రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి, మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు. గ్యాస్ పొయ్యి అనేది లక్ష్మీదేవి స్వరూపం. మనమందరం డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాము. డబ్బు సంపాదించడానికి మనం చేయని పని అంటూ ఉండదు. కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలవదు. ఎప్పటి డబ్బు అప్పుడే ఖర్చయిపోతూ ఉంటుంది. దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే అని చెప్పుకోవచ్చు. మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతున్నాం. దీని వలన మనశ్శాంతి కరువై ఇంట్లో గొడవలు పడడం, వ్యాపారంలో నష్టం రావడం వంటివి జరుగుతూ ఉంటాయని పండితులు చెప్తున్నారు. వీటన్నింటికీ కారణం మనం ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెప్తున్నారు. ఇంట్లో ఉండే పవిత్రమైన వస్తువుల మీద అపవిత్రమైన వస్తువులను ఉంచడం వల్ల జ్యేష్ఠాదేవి ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. గ్యాస్ పొయ్యి కూడా ఎంతో మంగళకరమైన వస్తువు అని మన పెద్దలు చెప్పారు. పూర్వకాలంలో పొయ్యిని వెలిగించే ముందు ఆవు పేడతో అలికి ముగ్గు వేసిన తర్వాతే పొయ్యిని వెలిగించేవారు. ప్రస్తుత కాలంలో గ్యాస్ స్టవ్లను వాడుతున్నారు కాబట్టి ఈ గ్యాస్ స్టవ్లను వెలిగించే ముందు కూడా శుభ్రంగా తుడిచి పసుపు రాసి బొట్టు పెట్టిన తర్వాత వెలిగించాలి. స్నానం చేసిన తర్వాతనే స్టవ్ను వెలిగించాలి. అప్పుడప్పుడు గ్యాస్ మీద పాలు పొంగుతూ ఉంటాయి. కొందరు దానిని శుభ్రం చేయకుండా అలాగే ఉంచుతారు. కానీ అలా అస్సలు ఉంచకూడదని, దీనివల్ల ఇంట్లో దరిద్ర దేవత తాండవం చేస్తుందని చెప్తున్నారు. గ్యాస్ స్టవ్ను శుభ్రంగా ఉంచుకోకపోయినట్లయితే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చయిపోతుంది. వంటగదిన కూడా ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. ఇలా శుభ్రంగా ఉంచుకోవడం వల్ల మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందవచ్చు. ప్రత్యేకంగా గురు పంచమి యోగం ఉన్న రోజున గ్యాస్ పొయ్యి కింద ఈ ఒక్క వస్తువు పెడితే చాలు, లక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఉన్న కష్టాలన్నీ కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు. మరి గురు పంచమి యోగం ఉన్న రోజున గ్యాస్ స్టవ్ కింద ఏం పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా గోచీని కాపాడుకోవడానికి ఇంత పని చేయాల్సి వచ్చింది అని సామెత ఎలా వచ్చిందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ముందుగా మా వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అనగనగా ఒక సాధువు సంసారం మీద విరక్తితో ఊరి బయట ఒక పాక వేసుకుని ధ్యానం చేసుకుంటూ ఊరు ప్రజలు సమర్పించే పండ్లు తిని పాలు త్రాగి జీవిస్తూ ఉండేవాడు. అతనికి 2 గోచీలు మాత్రమే ఉండేవి. అతడు వాటిని స్నానం చేసి ఒకటి ఆరేసుకుని ఇంకొకటి కట్టుకునేవాడు. కొన్నాళ్లకు ఒక ఎలుక గోచీని రోజు కొరికి వేయసాగింది. ఇలా ఎన్ని గోచీలు మార్చినా అలాగే కొరికేస్తూ ఉండేది. గ్రామస్తుడు ఒకడు ఆ సాధువుకు ఒక పిల్లిని ఇచ్చి, దీని వలన మీకు ఎలుక బాధ ఉండదు స్వామి అని చెప్పాడు. ఆ పిల్లికి పాలు పోయాలి కదా, అందుకే గ్రామస్తులంతా కలిసి అతనికి ఒక ఆవుని కూడా ఇచ్చారు. ఆవు పాలు పితికి ఎందుకు, దానికి అడవిని తీసుకుపోయి మేపుకొని వచ్చేందుకు మనిషి కావాలి కదా, ఎవరినైనా పెట్టుకుంటే వాడికి జీతం ఇవ్వాలి. అందుకని గ్రామస్తులు అతన్ని పెళ్లి చేసుకోమని సలహా ఇచ్చారు. అమ్మాయిని కూడా చూపించారు. దాంతో అతను పెళ్లి చేసుకున్నాడు. భార్య గోచి బాగాలేదు, పంచ కట్టుకోండి అని అన్నది.
సరే అని పంచలు కొన్నాడు. కొన్నాళ్లకు బిడ్డలు పుట్టారు. వాళ్ళను పోషించేందుకు డబ్బు కావలసి వచ్చింది. గ్రామస్తులతో మాట్లాడి ఒకరి పొలాన్ని కౌలుకు తీసుకుని సేద్యం చేయసాగాడు. తర్వాత పెద్ద ఇల్లు కట్టుకున్నాడు. సొంతంగా పొలం కొనుక్కున్నాడు. ఎద్దులు కొన్నాడు. సంసారం పెరిగిపోయింది. ధ్యానము తపస్సు వెనకబడిపోయాయి. డబ్బు యావ ఎక్కువైపోయాయి. ధాన్యం ధ్యానం బదులు డబ్బే ముఖ్యమైపోయింది. మనశ్శాంతి కరువయ్యింది. ఇది ఇలా ఉండగా అతని గురువు ఒకసారి అతన్ని చూడ్డానికి వచ్చాడు. ఆయన ఇదంతా చూసి ఆశ్చర్యపోయి, ఇదేమిటిరా, నేను చెప్పిందేమిటి, నువ్వు చేసేదేమిటి అని అడిగాడు. అప్పుడు ఆ సాధువు, గురుదేవా, నా గోచీని కాపాడుకోవడానికి ఇంత పొటాటోపం పట్టుకోవలసి వచ్చిందని చెప్పి, నాకు బుద్ధి వచ్చిందని లెంపలు వేసుకుని ఆ సంపదనంతా భార్యను చూసుకోమని చెప్పి అడవికి వెళ్ళిపోయి కంద దుంపలు తింటూ హాయిగా తపస్సు సాగాడు. అప్పటి నుంచి లోకంలో కోపీన సంరక్షణ ఆయం పొటాటో పహ అనే సామెత వచ్చింది. ఈ కాలంలో ఒకదాని కోసం ఒకటి ఏర్పరచుకునే వాడిని చూసి ఈ సామెతని చెప్తూ ఉంటారు పెద్దవాళ్ళు. ఈ సామెత వెనుక ఇంత కథ ఉంది. ఇక వీడియోలోకి వస్తే, ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నారో వారు గురుపంచమి యోగం ఉన్న రోజున తప్పక ఒక పని చేయాలని పరిహార శాస్త్రంలో చెప్పారు. ఏమీ లేదు, గురువారం పంచమీ తిథి కలిసి వచ్చిన రోజు సాయంకాలం 6 దాటిన తరువాత చక్కగా ఆడవారు పనులన్నీ పూర్తి చేసుకుని వంటగదిని క్లీన్ చేసుకోండి. శుభ్రంగా గ్యాస్ పొయ్యిని తుడిచివేయండి. జిడ్డు మరకలు, కూర మరకలు లేకుండా గ్యాస్ పొయ్యిని, వంటగదిని తుడవండి. ఆ తర్వాత ఒక శుభ్రమైన ప్లేట్ని తీసుకోండి. రాగి, స్టీలు, ఇత్తడి ఇలా ఏ ప్లేట్ని తీసుకున్నా పర్వాలేదు. ఆ ప్లేట్ తీసుకుని ఆ ప్లేట్లో ఒక చిన్న గ్లాసుడు పాలు తీసుకోండి. చిటికెడు పసుపును కూడా ఈ పాలల్లో వేయండి. తర్వాత ఈ ప్లేట్ను మీ చేతిలో పట్టుకుని ఒక్కసారి ఇల్లంతా తిరగండి. అంటే ఇంట్లోని ప్రతి గదిలో తిరగండి. బాత్రూమ్ వదిలేసి మిగిలిన అన్ని గదుల్లో తిరిగి ఆ తర్వాత ఈ పాల ప్లేట్ను తీసి గ్యాస్ పొయ్యి కింద పెట్టి ఒక నమస్కారం చేసుకోండి. ఇక ప్లేట్ గురించి వదిలేసి మీరు వెళ్ళి మీ పనులు పూర్తి చేసుకోండి. మళ్ళీ మరునాడు ఉదయం లేచి మీ పనులను పూర్తి చేసుకున్న తర్వాత ఈ పాల ప్లేటును తీసి ఈ పాలల్లో కొంచెం అన్నం, పంచదార కలిపి అన్నాన్ని కుక్కలకు కానీ పిల్లులకు కానీ పెట్టండి. ఇలా ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు ఉన్న కష్టాలు కూడా పోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ ఇల్లంతా కూడా ఐశ్వర్యంతో నిండిపోతుందని పెద్దలు చెప్తున్నారు. ఈ చిన్న పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని, మీకు ఉండే ఎంత పెద్ద కష్టాలైనా సరే పోతాయని పరిహార శాస్త్రం చెప్తుంది. ఈ పరిహారాన్ని కేవలం సాయంత్రం 6 దాటిన తరువాత మాత్రమే చేయాలి. అది కూడా గురు పంచమి యోగం ఉన్న రోజున చేయాలి. గురు పంచమి యోగం చాలా అరుదుగా వస్తుంది కనుక ఎవ్వరూ కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. తప్పకుండా ఈ పరిహారం చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహంతో శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మేము పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. ధన్యవాదాలు.